హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అంబ పరమేశ్వరి ఛానల్. ఈ వీడియోలో మనము ఏ విధంగా మన ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ దొరుకుతాయనేది నేర్చుకుందాం. తెలుసుకుందాం. అయితే ఏంటి అంటే మనము ప్రతిరోజు అమ్మవారిని కొన్ని శ్లోకాలతో కానీ, లలిత సహస్రనామావళి గానీ, విష్ణు సహస్రనామావళి గానీ అలా పూజిస్తాం అమ్మవారిని. అయితే ఏంటి అంటే ఇక్కడ మనం ఊరికే చదవడము వలన మనకు చదివామనే ఒక తృప్తి తప్ప మిగతా మనకు సొల్యూషన్ దొరుకుతుంది అనే ఒక హోప్ ఉంటుంది. కాకపోతే తత్వం నేర్చుకొని, తత్వం తెలుసుకొని మనం చదివామనుకోండి, దాని వలన చాలా ఉపయోగం ఉంటుంది. అమ్మవారు ఇలా చేశారు, ఈ విధంగా మనం పూజిస్తున్నాము అమ్మవారిని. అమ్మవారు ఇంత గొప్ప శక్తి కలది అని ఒక తత్వం తెలుసుకొని మనం చదివామనుకోండి, దాని వలన వచ్చే శక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో దట్ వీ కెన్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ డే టు డే లైఫ్. So here we are going to learn slokas. That means Lalita Sahasranamavali, after that Vishnu Sahasranamavali, by using the meanings. ఈరోజు మనము లలితా సహస్రనామావళి మొదలు పెడతాం ఈరోజు నుండి. అయితే ఇందులో నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ప్రతి ఒక్క శ్లోకం యొక్క అర్థము, అంటే ప్రతి ఒక్క పదము ఇది సంస్కృతంలో ఉంది కదండి, కాబట్టి కొంచెం ప్రతి ఒక్క పదం యొక్క అర్థము తెలుసుకొని మనం చదివాము అంటే దాని యొక్క తత్వం తెలుస్తుంది. సో అమ్మవారిని మనము ఇంకా కొంచెం బాగా దగ్గరగా మనం పూజించగలుగుతాం. సో ఈ స్తోత్రాన్ని లలితా సహస్రనామ స్తోత్రాన్ని అగస్త్య మహర్షి వారు అడిగారనమాట. అడిగితే హయగ్రీవ స్వామి వారు ఉపదేశించారు. అనుష్టుప్ ఛంద. అనుష్టుప్ ఛంద అనగా అత్యంత ప్రసిద్ధమైన సంస్కృత ఛందస్సు కలిగినది అని అర్థం. సో ఈ లలిత సహస్రనామాల్ని హయగ్రీవ స్వామి వారు ఉపదేశించారు కావున ఇది అత్యంత ప్రశస్తమైనది. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్టుప్ ఛందః శ్రీలలితా పరాభట్టారికా మహాత్రిపుర సుందరీ దేవత ఐం బీజం క్లీం శక్తిః సౌకీలకం సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థే జపే వినియోగః. మొదట మనము ఇవి చదువుతామన్నమాట. అయితే ఇందులో ఏంటి అంటే అసలు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మాల మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషయః. వసిన్యాది వాగ్దేవతలు రచించినది. అనుష్టుప్ ఛంద అంటే ప్రతిదీ కూడా ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ప్రతిదీ కూడా సంస్కృత ఛందస్సు కలిగినది. ఈ లలితాదేవి లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవత లలితాదేవి అత్యంత ఉన్నతమైన శక్తి కలది. దేవతలందరికంటే కూడా ఉన్నతమైన అమ్మవారు. ఐం బీజం క్లీం శక్తి సౌకీలకం. అంటే ఐం బీజం అంటే మనకు తెలుసు కదండి, బీజం అంటే విత్తనం. విత్తనము అనేది మనకు ఒక చిన్న విత్తనం నుంచి ఎలాగైతే ఒక పెద్ద చెట్టు వస్తుందో అలాగే ఈ బీజాక్షరంలో ప్రతి ఒక బీజాక్షరంలో ఒక సంపూర్ణ శక్తి కలిగి ఉంది అని తంత్రశాస్త్రం మంత్రశాస్త్రాలు చెప్తున్నాయి. ఐం బీజం, ఐం అనే ఒక బీజం ఏంటి అంటే జ్ఞాన బీజం. అది క్లీం, క్లీం అంటే ఆకర్షణ బీజం లేదా ప్రేమ బీజం. సౌ శక్తి బీజం, సౌ అంటే శక్తి బీజం. సో ఐం బీజం క్లీం శక్తి సౌ కీలకం, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. జ్ఞాన బీజం ఉండాలి, ఆకర్షణ బీజం లేదా ప్రేమ బీజం అనేది ఉండాలి, శక్తి బీజం మనకు ఏ పనైనా చేయడానికి కావాల్సిన శక్తి దీని ద్వారా వస్తుంది. సో ఈ ఐం క్లీం సౌ అనే ఒక మంత్రాలలో ఉన్న శక్తి అది. నెక్స్ట్ దీని తర్వాత మనము ఇవి మనము మన బాడీలోకి పెట్టుకుంటాం అనమాట, అనువదించుకుంటాం. వచ్చాయి, నాకు ఒక శక్తి వచ్చింది, నాకు ఒక జ్ఞాన బీజం వస్తుంది, నాకు ఒక ప్రేమ బీజం వస్తుంది అనే ఒక పాజిటివిటీ మనము ఇవి చదవడం వలన చదువుతున్నాము అన్న స్టార్టింగ్ లోనే ఇవి పెట్టారు. ఎందుకు అంటే
సో మనకు ఒక పాజిటివిటీ రావడానికి. నేను ఎప్పుడు కూడా పాజిటివ్‌తోనే ఉంటాను. పాజిటివ్‌తో ఉండడం వలన మన మైండ్ అనేది కూడా ఎప్పుడు కూడా మంచి మాత్రమే మాట్లాడుతుంది. మంచి మాత్రమే ఆలోచిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ చదవడం వలన నాకు పాజిటివ్ శక్తి వస్తుంది. నాకొక జ్ఞానం వస్తుంది. నాకొక ఆకర్షణ శక్తి వస్తుంది. ఆకర్షణ శక్తి అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఎవరు వినరు. సో వాళ్ళను అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు మాట్లాడుతుంటే చాలా ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి ఉండేది లాగా మనకు ఒక శక్తి వచ్చేలాగా ఆకర్షణ శక్తిని పెంచుకోవడము శక్తి బీజం. మనం ఏ పనైనా చేయాలి అంటే అమ్మవారి యొక్క శక్తి చాలా అవసరం కదండి. కొద్దిసేపు చేస్తాము అలసిపోతాము, లేదా అది మనకు స్టార్టింగ్ లోనే చేయాలి అని అనిపించదు. కాకపోతే అది పని చేయాల్సిన కంపల్షన్ ఉంటుంది, కానీ చేయాలనిపించదు. అలాంటప్పుడు కూడా ఈ శక్తి బీజం అనేది మనకు ఒక శక్తినిచ్చి దాని ద్వారా మనము ఆ పనిని చేయగలిగేంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనమాట. సో ఈ పాజిటివ్స్ మనలో ఉన్నాయి. మనము ఈ లలిత సహస్రనామావళి చదవడం వలన మనకు ఈ పాజిటివ్స్ వస్తున్నాయి అనే ఒక థాట్ తోటి, సో పాజిటివ్ థాట్ తోటి మొదలు పెడుతున్నాము. ఇది మన మహర్షుల వారు, ఋషుల వారు మనకు చెప్పినది. అంటే దీన్ని మనము మన లైఫ్ లో కూడా మనము ఈ విధంగానే ఎలా తీసుకోవాలి అంటే, ప్రతి ఒక్క పనిని స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను ఈ పని కంపల్సరీ నేను బాగా చేస్తాను, దీన్ని నేను కంప్లీట్ చేస్తాను. మనకిచ్చిన ఏదైతే జాబ్లో అయినా కానీ, మన ఇంట్లో పని అయితేనేమి, ఆడవాళ్ళు ఇంట్లో చేసే పని అయితేనేమి, లేకపోతే ఆఫీస్లో వర్క్ అయితేనేమి, ఏదైనా ఇచ్చిన దాన్ని నేను పాజిటివ్తో చేస్తాను అనే ఒక థాట్తో స్టార్ట్ చేశామనుకోండి, అది కంపల్సరీ అయిపోతుంది. అబ్బా ఇంత వర్క్ ఉందా, ఇంత చెయ్యాలా నేను అనే ఒక నెగిటివిటీ ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మన ఋషుల వారు ఇలా చెప్పారనమాట. సో ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు పాజిటివిటీతో ఉండాలి అనేది దీని తత్వం. ఓకేనా అండి. నెక్స్ట్ కరన్యాసం, అంగన్యాసం చేస్తాం. ఇప్పుడు అంగన్యాసము, కరన్యాసం అనగా ఏంటి అంటే, కరము అంటే చేతులు, కరన్యాసం అంటే మన చేతులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. చేతులకు థ్యాంక్స్ చెప్పుకోవడం ఏంటండి అంటే, చేతుల ద్వారానే మనం మంచి చేసినా చెడు చేసినా చేతుల ద్వారానే చేస్తాం. కాబట్టి ఆ చెడు చేయకుండా మంచి మాత్రమే చేసే విధంగా ప్రోత్సహించేలాగా ఫస్ట్ మనం చేతులకు థ్యాంక్స్ చెప్పుకుంటాం. సో ఇప్పుడు కరన్యాసం అది దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ అంగన్యాసం ఏంటి అంటే, అంగన్యాసం అనేది మన బాడీలో ఉన్న పార్ట్స్. అంగము అంటే ప్రతి ఒక్క భాగము, మన శరీరానికి కావలసిన శక్తిని ప్రతి ఒక్క పార్ట్ ఒక్కొక్క పని చేస్తుంది. సో అందులో ఉన్న ప్రతి పార్ట్కు మనము మెయిన్ పార్ట్స్ ఇక్కడ ఆ పార్ట్కి మనము చెప్తున్నాం ఏది, థ్యాంక్స్. మొదలు పెడదామా కరన్యాసం. ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌ మధ్యమాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, సౌ అనామికాభ్యాం నమః, ఐం కరతలకర పృష్ఠాభ్యాం నమః. ఇప్పుడు వీటి యొక్క మీనింగ్ ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఐం అంగుష్టాభ్యాం నమః అంటే బొటన వ్రేళ్లకు నమస్కారం, బొటన వ్రేళ్లకు నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్తామన్నమాట. క్లీం తర్జనీభ్యాం నమః అంటే చూపుడు వేళ్లకు నమస్కారం, చూపుడు వేళ్లకు నేను నమస్కారం తెలుపుతున్నాను. సౌ మధ్యమాభ్యాం నమః, మధ్యమాభ్యాం అంటే మధ్య వ్రేళ్లు, మధ్య వేళ్లకు నమస్కారం. ఐం అనామికాభ్యాం నమః ఉంగరం వేళ్లకు నమస్కారం. క్లీం కనిష్ఠికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, కనిష్ఠికాభ్యాం అంటే చిటికెన వేళ్లకు నమస్కారం. సౌ అనామికాభ్యాం నమః, సౌ అనామికాభ్యాం నమః అంటే ఉంగరం వేళ్లకు నమస్కారం. మొదటి చిటికెన వేళ్లు, తర్వాత ఉంగరం వేళ్లకు నమస్కారం. సౌ కరతలకర పృష్ఠాభ్యాం నమః అరచేతులు మరియు చేతుల యొక్క వెనక భాగానికి నమస్కారం. సో ఈ విధంగా ప్రతి ఒక్క పదము మనం అర్థవంతంగా అంటే మన వేళ్లకు మొత్తము నమస్కారం తెలుపుతున్నాము. ఈ అంగుష్టాభ్యాం నమః, తర్జనీభ్యాం నమః వీటికి ముద్రలు ఎలా వేయాలి అనేది నేను చూపిస్తానండి.
ఐం అంగుష్టాభ్యాం నమః అంటే బొటన వ్రేళ్లకు నమస్కారం అంటే ఇది ఇలా పెట్టుకొని ఇలా ఇలా ఈ వేలుతో ఇలా అనాలి. నెక్స్ట్ తర్జనీభ్యాం నమః అంటే చూపుడు వేళ్లకు నమస్కారం అంటే ఈ చూపుడు వేలు, ఇది చూపుడు వేలు కదండి, దీన్ని ఇలా చూపుడు వేలు ఇక్కడి నుంచి ఇలా అనాలి. చూపుడు వేళ్లకు నమస్కారం. మధ్య వ్రేళ్లకు నమస్కారం. మధ్యమాభ్యాం నమః ఇది మధ్య వ్రేలు, మధ్య వేళ్లకు నమస్కారం. ఇది ఇది మధ్య వేలు, ఇక్కడి నుంచి మధ్య వేళ్లకు నమస్కారం అంటే ఇప్పుడు మనం ఈ వేలుతో చూపిస్తున్నాం, మధ్య వేళ్లకు నమస్కారం తెలుపుతున్నాం. క్లీం కనిష్ఠికాభ్యాం నమః, కనిష్ఠిక ఇది కనిష్ఠికాభ్యాం చిటికన వేలు ఇది కనిష్ఠికాభ్యాం నమః. నెక్స్ట్ సౌ అనామికాభ్యాం నమః, సౌ ఇది అనామికాభ్యాం నమః అంటే ఉంగరం వేలు, ఇది ఉంగరం వేలు కదండి, ఇలా సౌ అనామికాభ్యాం నమః. ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః అంటే ఇలా మనం మొత్తం చేతిని ఇలా మన చేతిని మొత్తము ముందు భాగము వెనక భాగము మొత్తము తాకి మొత్తం థ్యాంక్స్ చెప్పుకున్నట్టు. సో ఈ విధంగా మొత్తము కరన్యాసం చేశాము. తర్వాత అంగన్యాసం చేస్తాం. సో ఈ రోజు మనము ఏం నేర్చుకున్నాం, కరన్యాసం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో అంగన్యాసం చేద్దాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ప్రతిదీ కూడా అర్థవంతంగా తెలుసుకొని చేయడం వలన మనకు అమ్మవారికి ఇంకా కొంచెం దగ్గర అయ్యే విధంగా తెలుసుకొని దగ్గర అవుతాం, దగ్గర అయ్యే విధంగా ఉంటుంది. తద్వారా మనకు ఆ సొల్యూషన్స్ ఏంటి, మన రోజు జరిగే నిత్య జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఈ విధంగా తెలుసుకుంటాం. రేపు నేను డైలీ ఒక వీడియో పెడతానండి, లేకపోతే వీక్లీ 4 వీడియోస్ ఆర్ 5 వీడియోస్ వస్తాయండి. తర్వాత ఒక ఎగ్జామ్ లాగా చిన్నది పెడతాను, అంటే ఈ మీనింగ్స్ ఏంటి, దీని ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అనేది. సో దట్ మనము ఇంకా కొంచెం తత్వం తెలుసుకునే విధంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.